ఒకవైపు చదువు, మరోవైపు గ్రామీణ జీవితం అధ్యయనం వైఎస్ను ప్రత్యేక వ్యక్తిగా తీర్చిదిద్దాయి. వ్యవసాయం మెలకువలపై ఆసక్తే కాదు, రైతుల కష్టాలు తెలుసుకోవడంలోనూ ప్రత్యేక ఆసక్తి చూపుతూ వచ్చారు. ప్రజలకు సహాయం విషయంలో మొదట్నుంచి వైఎస్ ఏది చెప్పినా ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి ఓకే చెప్పేసేవారు. కొడుకు కోరిక తీర్చడంలో ఆ తండ్రి ఎప్పుడూ వెనకాడలేదు. అవును మరి, చిన్న వయసులోనే నలుగురు మంచి కోసం ఆలోచించే కొడుకు మాటను ఎవరు మాత్రం కాదనగలరు? తన తనయుడు అసలు సిసలు నాయకుడుగా ఎదగాలని తప్పించే తండ్రి అయితే ఇక వెనక ముందు ఆలోచించే ప్రసక్తే లేదు కదా. 1949 జూలై 9న పులివెందుల సమీపంలోని జమ్మలమడుగులో పుట్టిన వైఎస్ కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదివారు. తిరుపతిలో హౌస్ సర్జన్సీ చేశారు. చదువుకునే రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదుగుతూ వచ్చారు. మెడికల్ కాలేజీలో విద్యార్థి నాయకుడు ఆయనే. హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు లీడర్షిప్ ఆయనదే. చదువు తర్వాత జమ్మలమడుగులో డాక్టర్ పనిచేసిన వైఎస్ పులివెందుల, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల గురించి ఆలోచించారు. పులివెందులలో హాస్పిటల్ నడపాలని సంకల్పించారు. అడిగిందే తడవుగా తండ్రి హాస్పిటల్ కట్టించారు. 70 పడకల ఆ ఆసుపత్రిని అసలు సిసలు ప్రజా వైద్యశాలగా నడిపారు వైఎస్. ఫీజు నామమాత్రం. అవసరమైన రోగులకు డాక్టర్గా వైద్య సేవలే కాదు, ఆర్థిక సహాయమూ అందేది. ప్రజలకు ఆరోగ్యం ఉండాలి, చదువు ఉండాలి. ఈ కాన్సెప్ట్లోనే మళ్లీ కాలేజీల గురించి సంకల్పించారు. తనయుడు అనుకోవడం, తండ్రి ఆ పని చేసేయడం శరామామూలు విషయమే కదా. ఇప్పుడు పులివెందుల, సింహాద్రిపురంలలో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐలు, స్కూల్స్ అలా వచ్చినవే. డాక్టర్గా కొంతమందికి, రాజకీయ నాయకుడిగా ఎందరికో మరెన్నో సేవలందించవచ్చన్న ఆలోచనతో వైఎస్ఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మరీ అనుకుని కాదు, ఓ రకంగా చెప్పాలంటే ఆయన కావాలని జనం కోరుకోవడం వల్లే అనవచ్చు. రాజకీయ నాయకుడిగా ఎదగడమంటే 5 ఏళ్లకోసారి ఓట్లను సంపాదించుకోవడమెలా అన్న పాయింట్ తెలిస్తే చాలనుకోలేదు. ఎన్నికల వేళ హడావుడి పడితే సరిపోతుందనుకోలేదు. మొదటిసారి నిలబడినప్పుడే ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకునేందుకు సరిపడా ప్రజాసేవ చేశారు. ప్రజలతో మమేకమైపోయారు.